అనంతపురం పట్టణంలో నూతనంగా పేద బాలికల కోసం కోచింగ్ని ఏర్పాటు చేశాం. దీనికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విద్య వ్యాపారం అయిపోయింది, పేదలు చదువుకోలేనటువంటి పరిస్థితులకు అయిపోయినారు. బాలికల్లో నైపుణ్యం ఉన్నా కూడా వారికి సరి అయినటువంటి శిక్షణ లేకపోవడం వలన అనేక విషయాల్లో వెనుకబడుతున్నారని తలంచాం. మరి సమాజంలో మా వంతు ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా నా వంతు పేద బాలికలకు ఏదైనా ఉపయోగపడాలని ప్రతి సంవత్సరము కూడా వారికి అనేక శిక్షణలు ఇప్పిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు పాలిటెక్నిక్ అయితేనేమి, ఏపీ ఆర్జేసీ అయితేనేమి, ఆర్డిటికి సంబంధించినటువంటి విషయాల్లో అయితేనేమి, లేదా ఐఐటికి సంబంధించినటువంటి విషయాల్లో శిక్షణను ఇప్పించడానికి మేమంతా కూడా తయారయ్యాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి బాలికలకు కూడా ఈరోజు ఎంసెట్, నీటు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలని మేము ఏర్పాటు చేసాం. ఇదంతా కూడా మూడవ రోడ్డులో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా శేఖర్ కోచింగ్ సెంటర్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి మొదలవుతుంది. మరి జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది పేద విద్యార్థినులైనా పర్వాలేదు, వారికి శిక్షణ ఇప్పించడానికి నేను ముందున్నా. మరి దయచేసి విద్యార్థినులారా, కేవలం బాలికలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను, దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా తమ పేరును నమోదు చేసుకున్నారు. ఒక 500 మంది అయినా 1000 మంది అయినా కూడా వారికి శిక్షణ ఇప్పించాలా, అది ఎంత కష్టమైనా పర్వాలే, దాని యొక్క వ్యయాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి వీరిలో ఎవరైనా తినడానికి తిండి లేక హాస్టల్ వసతి లేనటువంటి వాళ్ళు కూడా 20 మందో 30 మందో ఉంటో వారికి కూడా ఉచిత హాస్టల్ సౌకర్యాన్ని కూడా నేనే ఏర్పాటు చేస్తా, దాన్ని కూడా నేనే భరిస్తా. నాకు కావాల్సింది ఒకటే, ఈ బాలికలు ఇట్లాంటి పోటీ పరీక్షల్లో వారి యొక్క నైపుణ్యాన్ని పరీక్షించుకొని ఒక స్థాయికి పోవాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జయ. ఇది పూర్తిగా ఉచితంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కేవలం చాలా నిరుపేదలు, ఇంకా వారికి ₹1 కూడా కట్టలేనటువంటి వారికి హాస్టల్ వసతి, ఫుడ్ వసతిని కూడా నేనే ఏర్పాటు చేస్తా. ఆ విధంగా కాకుండా లేదంటే బయట ఏదైనా వారికి సంబంధించినటువంటి హాస్టల్లో వచ్చి శిక్షణ మాత్రం పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.